మీద జనసేన సోషల్ మీడియా దాడి చేయమని చెప్పి రెచ్చగొడుతున్నాడు. పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉన్నారేమో కానీ జగనన్నకి సోల్జర్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి కంటెంట్ లేని కచరాగాళ్ళంతా ఉన్నారు సోషల్ మీడియాలో, కానీ మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కంటెంట్ తో కళ్ళు బయర్లు గమ్మించే విధంగా చేసే వాళ్ళు ఉన్నారు. సో అందరూ కూడా జగనన్న అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు. ఈరోజు వైసీపీ సోషల్ మీడియా సిగ్గు లేకుండా మాట్లాడతాడు. నాకు జగన్ అంటే లెక్క లేదు, నాకు ఆనడు, జగన్ సైన్యం నా చిటికిని వేలే కొసంత కూడా లేదు అంటున్నాడు. ఆ మాట అనేదానికి ఆయనకి నోరు ఎలా వచ్చిందో తెలియలేదు. ఎందుకంటే వార్డు మెంబర్గా కూడా గెలవనోడు, 2 చోట్ల నించుంటే 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయినోడు, ప్రజలు చీత్కరించినోడు, ఈరోజు ప్రజలు ఆరాధించి అభిమానించి 151 ఎమ్మెల్యే సీట్లతో 22 ఎంపీ సీట్లతో గెలిపించిన జగనన్నని ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. వైసీపీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యంగా నువ్వెవడివి అంటున్నాడు. అసలు నువ్వెవడివిరా? నువ్వెవడివి? నీకు ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేదు, 26 జిల్లాల్లో పార్టీ అధ్యక్షులు లేరు, 175 కాన్స్టిట్యూన్సీలో నించోడానికి క్యాండిడేట్లు లేని ఒక పనికి మాలిన పార్టీ జనసేన పార్టీ. నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కాలి ఎంట్రుకంతా కూడా లేవు. నువ్వు మాట్లాడుతున్నావు. జగనన్న నువ్వు ఒక్కటి మాట్లాడితే మేము 100 మాట్లాడతాం. మాకు కూడా చేతనవును. ఏదో షూటింగ్ యాప్లో, డబ్బింగ్ యాప్లో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నావు. ప్రజలంతా గమనిస్తున్నారు. 2024లో జగనన్న వన్స్ మోర్ అంటూ 175కి 175 గెలిపించి నీకు నీ దత్త డాడీ అయిన చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ లేకుండా చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలు.